గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పెన్నడ గ్రామంలో జనంలోకి జనసేన ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు జనసేన నాయకులు. ఈ సందర్భంగా జనసేన పార్టీ స్తూపాన్ని ఆవిష్కరించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు. అనంతరం ఇంటింటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారం గ్రామంలో ఈరోజు జనంలోకి జనసేన ఇంటింటి జనసేన కార్యక్రమంలో భాగంగా ఈ పెన్నాడ గ్రామంలో రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి స్తూపం ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. పెన్నాడ గ్రామ పార్టీ అధ్యక్షులు చేబోలు సత్యనారాయణ గారు, అలాగే పులుకు రామకృష్ణ గారు, మన రావూరు సునీల్ గారు, కాశీ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ పెన్నాడ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన భావజాలం వివరించడం జరుగుతుంది. ఏదైతే జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి మాకు అప్పగించిన బాధ్యతలు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్న కార్యక్రమం మీద కూడా మేము ప్రతి గ్రామం వెళ్తున్నాం. ఏ గ్రామం వెళ్ళినా సరే ఆ యొక్క మేనిఫెస్టోలో ఉన్న 6 పథకాల కోసం వివరిస్తున్నాం. అలాగే గాజు గ్లాసు గుర్తుకి ఓటేయమని మేము అభ్యర్థిస్తున్నాం. ఏ ఇంటికి వెళ్ళినా సరే మరి ప్రజల నుంచి విశేషమైన స్పందన మాకు హారతలు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. రేపు వచ్చే 2024లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం 100% వస్తుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని మాకు ధీమాగా. ఇవాళ పంచాయతీలు ఉన్నాయంటే పూర్తిగా సర్పంచుల్ని పక్కన పెట్టేసి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇవాళ పరిపాలన నడుపుతున్నారు. ఇవాళ ప్రజల ద్వారా ఎన్నుకున్న సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాల్లో పెట్టారు. నియోజకవర్గం పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారం గ్రామంలో